సర్పంచ్ ఎలక్షన్లు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల మీద స్పీకర్ సారు తీర్పు. గ్లోబల్ సమ్మిట్ సక్సెస్. కృష్ణా గోదావరి నీళ్ల మీద గడబడ్. కారోళ్ళ భూ కబ్జాలు, ఓట్ల దొంగతనంలోల్లి, ఓట్ల మస్తుగా నడుస్తున్నాయి. గిసొంటియాల ఇయాల సీఎం రేవంత్ రెడ్డి సారు ఇలేకర్లను పిలుచుకొని ఎన్నో మాట్లాడిండు. అండ్లకెళ్ళి కొన్ని చూడుర్రి మరి. స్పీకర్ గారేమో ముఖ్యమంత్రి ఏం చెప్తే అది ఆయన చేస్తా ఉన్నాడు. ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే పోయినారో వాళ్ళు ఇలా ఆడనా మొగనా చెప్పమంటే చెప్పలేని పరిస్థితులు ఉన్నారు. 75 ఏళ్లకు వచ్చిండు పోచారం శ్రీనివాసరెడ్డి. ఏం రోగమైన నాకు అర్థం కాదు. కాంగ్రెస్ లో దిక్కు కూర్చున్నాడు ఏది అసెంబ్లీలో. మరి నువ్వు మా ఓన్ అయితే గట్టెందుకు కూర్చున్నావా? బాత్రూమ్ దగ్గర ఉంది, జల్లి పోయేది ఉంటది. అదో బతుకా నీది, నాకు అర్థం కాదు. ఏం బతుకు? ఆ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదు, బీఆర్ఎస్ లోనే ఉన్నారని స్పీకర్ సార్ తీర్పిచ్చినందుకే రామన్న గిట్ల ఎట్టిచ్చిండు అన్నట్టు. గట్లనే మాట్లాడతారా అని గుస్సాయిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. స్పీకర్ గారి నిర్ణయాన్ని వాళ్ళకు నచ్చకపోతే న్యాయస్థానాలు ఉన్నాయి. పదే పదే హరీష్ రావు గారు శాసనసభలోనే మేము 37 మంది శాసనసభ్యులు ఉన్నాం, మాకింత సమయం ఇవ్వాలని మాట్లాడింది మీరు కళ్ళతో చూసిరు. మా బలం 37 మందిని లోపల చెప్పి బయట ఎట్లా కాదంటారు అనేది సార్ క్వశ్చన్. ప్రతి నెల 5,000 రూపాయలు ఎమ్మెల్యేల నుంచి వాళ్ళ టీఆర్ఎస్ ఎల్పీ నిర్వహణ కోసము డబ్బులు కూడా తీసుకున్నారని. లావాదేవీలు బాగానే ఉన్నాయి, వ్యవహారం బాగానే ఉంది. వాళ్ళ పేరు మీద మైకు కావాలి, వాళ్ళ పేరు మీద మాటలు కావాలి, వాళ్ళ జీతాలలో వాటాలు కావాలి. మీ వాళ్ళనే మీ వాళ్ళు కాదు అని అనుకునే పరిస్థితి ఎందుకు దాపురించింది? సంతలాల్లో వచ్చి పిల్లల్ని అమ్ముకున్నారని, కనీసం వాళ్ళు పేదరికం ఉండని అమ్ముకున్నారు అనుకున్నారు. మరి ఇప్పుడు వీళ్ళ విచిత్రం ఏందో, మేము మీ పిల్లలమే, మేము మీ వాళ్ళమే అని వీళ్ళు అంటారు, మీరు మా వాళ్ళు కాదని వాళ్ళు అంటారు. ఇక కృష్ణా గోదావరి జిల్లాల మీద కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ అన్నందుకు కేసీఆర్ గారిని ప్రతిపక్ష నాయకుడిగా లేఖ రాయమని, ఎవరు ఏం చేసిండ్రో చర్చ చేద్దాం. 10 సంవత్సరాలలో వారు చేసిన అన్యాయాన్ని వారు సంతకాలు పెట్టి 299 టీఎంసీ మాకు చాలు, 512 టీఎంసీ ఆంధ్రప్రదేశ్ ను తీసుకోమని కృష్ణానది జలాలలో ఆడ ఈడ కాదు సీదా అసెంబ్లీకి వస్తే ఆడనే మాట్లాడదామని సవాల్ చేస్తున్నాడు. వారు అడిగితే ఎప్పుడంటే అప్పుడు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తా. ఎన్నడు అసెంబ్లీ పెట్టినా కేసీఆర్ సార్ దుమ్మలేనా? ఇక చర్చలకు రమ్మంటే వస్తాడు సీఎం సార్ ఆపోచన కాకుంటే. కేటీఆర్ నాయకత్వంలో ఏ ఎన్నికలు జరిగిపోయినా ఓడిపోయిండు కాబట్టి, కేటీఆర్ ఉంటే ఇంకా పార్టీ మిగలదు కాబట్టి నాయకత్వాన్ని మార్చాలని హరీష్ వెనకాల నుంచి ఏదైతే ప్రయత్నం చేస్తుండో ఆ విషయాన్ని డైల్యూట్ చేయడానికి పర్యటనలు పెట్టుకుంటున్నాడు తప్ప ఇది ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ సంబంధం లేదు.